ఫ్రెండ్స్, మనం ఈరోజు పప్పు చారు చేస్తున్నాం. సరిపడంత ఆయిల్ పోసి బెండకాయలు, వంకాయలు, టమాటా ముక్కలు ఉన్నాయి మన దగ్గర. ఆ 3 రకాల ముక్కలే వేసిన. ములక్కాడలు, క్యారెటు, సోరకాయ ముక్కలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. పోపు దినుసులు వేసిన, ఎల్లిపాయ పేస్ట్ వేసి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు గోలిచ్చి తర్వాత ఈ కూరగాయ ముక్కలు అన్నేసి గోలిచ్చిన. దానికి సరిపడా ఉప్పు, కారం వేస్తున్నాను. ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ముక్కలన్నీ మగ్గిపోయినాయి కాబట్టి ఇక మనం దీంట్లో ఉడికించి పెట్టుకున్న పప్పు, దీంట్లో జీలకర్ర, ఎల్లిపాయ, కరివేపాకు వేసిన దీన్ని ఇందులో పోద్దాము. కందిపప్పు సాంబార్ అన్నమాట. ఇంకా ఇందులో తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా పోస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా సింపుల్గా పప్పు చారు సాంబార్ రెడీ. గుమ్మగుమ్మలాడే సాంబార్. ఇంకా దీంట్లో జీలకర్ర, మెంతి పొడి వేయించి చిటికెడు వేసుకోవాలి. ఒక్క చిటికెడు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా మరగనిచ్చేసి ఒక 5 నిమిషాలు మరగనిచ్చేసి తీసుకుంటే వేడి వేడి సాంబార్ రెడీ.